వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా వందలాది మంది గ్రామస్తులు సైబర్ ఉచ్చులో పడి మోసపోయారు. భారీ లావాదేవీల ఆశ చూపించి పెట్టుబడి పెట్టించుకుని ఓ ఫేక్ యాప్ కేటగాళ్లు అమాయకులను లక్షల్లో దోచుకున్నారు. మొదట్లో తక్కువ మొత్తంలో లాభాలు ఇచ్చి తర్వాత పెద్ద మొత్తంలో దండుకుని యాప్ను మూసేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ వినిపించే ఈ యాప్ ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. ఏకంగా ఓ గ్రామమే సైబర్ ఉచ్చులో కూరుకుపోయింది. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండలం మహమ్మద్ పల్లి వాసులు స్పే యాప్ ఉచ్చులో పడి లక్షల్లో నష్టపోయారు. యువత, చిరు వ్యాపారస్తులు ఉద్యోగాలుగానే టార్గెట్ చేస్తూ సైబర్ కేటగాళ్లు లక్షల్లో దోచుకున్నారు. మొదటి రోజుల్లో వేలలో లాభం ఖాతాల్లో ఎరవేసి ఒక్కొక్కరి నుంచి లక్షల్లో 80 లక్షల వరకు మోసపోయి లబోదిబోమంటున్నారు. గ్రామంలో 3,000 నుండి 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన వారు 100 మంది వరకు ఉన్నారు. యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయామని చెప్పుకుంటే తమకే సిగ్గుచేటు అని కొందరు చెప్పుకోవడం లేదు. మరికొందరు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మీ పేరు ఏం పేరు? అరవింద్ నా పేరు. మా ఫ్రెండ్ ఒక అతను వేక్ యాప్ గురించి చెప్పిండు. ఇట్లా ముందు ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు మనకు 15% ఎక్స్ట్రా వస్తాయని. 15% అంటే మనం 800 పెడితే డైలీ 30 రూపాయలు వస్తాయి. అట్లా 42 డేస్ వస్తాయి. టోటల్ 1990 రూపాయలు వస్తాయి మొత్తానికి అన్ని రోజులలో. 800 పెడితే 42 డేస్లో అంత వస్తాయి. దానికి మళ్ళీ మన బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే 5% కమిషన్ హ్యాండ్లింగ్ ఫీజు కట్ చేస్తారు. ఇట్లా అంటని చెప్పేసి మేము ఇక పెట్టుకుంటూ పోయినాము. పెట్టుకుంటూ పోతే దాదాపు అందరికి కూడా పెట్టిన వాళ్ళందరికీ ఒక 40,000 వరకు విత్డ్రా అయినాయి, బ్యాంక్ విత్డ్రా అయినాయి ముందు అయినాయి. ఎట్లయినా వస్తున్నాయి అంటని చెప్పేసి లాస్ట్కు March 7 నుంచి వెళ్ళి విత్డ్రా ఆఫ్ అయిపోయినాయి ఆడికి అందరికి, ప్రతి ఒక్కరికి. ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఇది? మాకు జనవరి అప్పుడు తెలిసింది, ఫిబ్రవరి 30 దగ్గర అట్లా తెలిసి యాప్. ఒక 25 డేస్ అట్లా వాడినాం మేము. దాదాపుగా నా వరకు వస్తే నేను 40,000 విత్డ్రా చేసుకున్నా ఇప్పటి వరకు. ఆ ఆశతోటి అదేదో ఆ యాప్లో ఏది న్యూయార్క్లో యాన్యువల్ గ్లోబల్ జ్యువెలరీ షో ఉంది అంటని చెప్పారు. కాబట్టి ఆఫర్స్ ఎక్కువ ఇస్తున్నాం మేము అంటని చెప్పేసి 3,000కి 9,000, 12,000కి డైలీ 16,000 అట్లా ఇస్తామంటని చెప్పేసారు. చెప్తే ఇక ఎట్లయినా వచ్చినాయి కదా అంటని చెప్పేసి మేము అప్పులు తీసుకొని మరీ వేసేసినాము. లాస్ట్కి వస్తే విత్డ్రా చేయటం కాలేదు. ఇక లాస్ట్కు వాట్సాప్లో గ్రూప్ ఉంది, టామీ లిల్లీ అంటని దీనికి అడ్మిన్ ఉంది, వేరే కంట్రీ అంటని చూపిస్తుంది దీంట్లో. అయితే లాస్ట్కి వస్తే విత్డ్రా కాలేదు. ప్లస్ ఏమైందంటే ఈ నమ్మకం పెట్టుకోకండి డబ్బుల మీద అంటే నామే చెప్పేసింది. దీన్ని మీరు ఇంకా సంపాదించాలనుకుంటే నేను ఇంకో లింక్ పంపిస్తా, సేమ్ దీని టైపే ఉంది, మీరు ఇంకో యాప్లో ఇన్వెస్ట్ చేసుకోండి అంటే చెప్పింది. అంతే. దాదాపు ఎంత పెట్టినా? నేను 50 పెట్టినా సార్. 50,000. 40 రాగా ఆ 40 కలుపుకొని మళ్ళీ ఎక్స్ట్రా 50 పెట్టినా సార్, నా సొంత అమౌంట్. అంటే మొత్తం 50,000 పోయినాయి సార్, మొత్తం 90,000. ఎంతమంది పెట్టారు? ఊళ్ళో ఒక 60 మంది దాకా పెట్టారు సార్. 60 మంది మొత్తం ఎంత పెట్టుకుంటారు? 60 మంది మొత్తం ఒక 60
50-60 లక్షల వరకు ఉంటుంది సార్ ఈజీగా. యావరేజ్గా ఒక్క మనిషి ఎంత పెట్టి ఉండొచ్చు? యావరేజ్గా మనిషికి 1,00,000 ఈజీ పెట్టించు. అంటే 60 లక్షలు. దాంట్లో కొందరు తక్కువ కస్టమర్స్ వాట్సాప్లో గ్రూప్ ఉంది అంతే. కొన్ని రోజులు రీప్లై ఇచ్చారు, తర్వాత ఇక రీప్లై ఇవ్వటం ఇవ్వలేరు. అంటే మనం కాంటాక్ట్ కానికే లేదు సార్. ఇక అది ఓన్లీ అడ్మిన్స్ మాత్రమే గ్రూప్లో మెసేజ్ చేయడానికి ఉంది. అది వాళ్ళే మెసేజ్ చేశారు.